కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం విషాద ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ పరారీ వెనుక ముందస్తు ప్రణాళిక ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నూకరాజు కుటుంబం ఘటన జరిగిన తర్వాత 5 రోజుల పాటు వేర్వేరు రాష్ట్రాల్లో తిరిగిన సాదిక్ కేరళ మీదుగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏఈ నూకరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిలోకి దూకిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో బాలుడు కార్తికేయ ప్రాణాలతో బయటపడగా కుటుంబంలోని 3 మృతి చెందారు. ఈ కేసులో కుటుంబ సభ్యుల ఆరోపణలతో రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ప్రారంభించే లోపే సాదిక్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. సాదిక్ పరారీ తీరు ఇప్పుడు పోలీసులకు కీలకంగా మారింది. మొబైల్ ఫోన్ వినియోగం తగ్గించి డిజిటల్ లావాదేవీలకు దూరంగా ఉండి తన జాడను దాచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఘటన జరిగిన రాత్రి నుంచి సాదిక్ వేర్వేరు ప్రాంతాల్లో తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే రైళ్లలో ప్రయాణిస్తూ సెల్ ఫోన్ ను ఉపయోగించకుండా పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో కేరళ వైపు వెళ్లేందుకు అతడు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు వెళ్లే అవకాశం కోసం ప్రయత్నించాడా అన్న కోణంలోనూ విచారణ సాగుతుంది. ఐదు రోజుల పాటు పరారీలో ఉన్న సాదిక్ చివరకు పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు అతన్ని కాకినాడకు తీసుకువచ్చి విచారించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సాదిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. నూకరాజు కుటుంబంతో ఉన్న పరిచయాలు, కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు, పరారీ వెనుక ఉన్న కారణాలపై పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే సాదిక్ పై వచ్చిన ఆరోపణలు, విదేశాలకు పారిపోయే ప్రయత్నానికి సంబంధించిన అనుమానాలపై దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసుల విచారణ పూర్తయిన తర్వాతే పూర్తి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. ఒక కుటుంబ విషాదం, ఆ తర్వాత 5 రోజులు పరారీ, కేరళ మీదుగా విదేశాలకు వెళ్లే ప్లాన్ అన్న అనుమానాలు, చివరికి పోలీసుల చేతికి చిక్కిన సాదిక్. ఇప్పుడు అతడి విచారణలో ఏం తేలబోతుందన్నది ఈ కేసులో అత్యంత కీలకంగా మారనుంది.